అంటే రఘురామకృష్ణరాజు గారి ఒత్తిడి అన్నది కరెక్ట్ గా పనిచేసింది. పోలీసులు కంగారు పడుతున్నారు. ఈ కంగారులో రూల్స్ మిస్ అయ్యారు అనమాట. చివరికి నిన్న పోలీసులు అవమానకరంగా వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది. ఎస్పీ నేతృత్వంలోని కమిటీ వెళ్ళింది అక్కడికి. రూల్స్ వయోలేట్ చేసి ఇప్పుడు రఘురామకృష్ణరాజు అరెస్టు నిబంధనలకు విరుద్ధమని ఆ రోజున తీర్పు వచ్చినాయి కదా, ఆయన అరెస్ట్ విడుదల చేసేసింది కోర్టు. అలాగే దాని మీద ఫర్దర్ యాక్షన్ అని చెప్పింది. ఇప్పుడు సేమ్ ప్యాటర్న్ వీళ్ళు వెళ్ళారు. ఎస్పీ స్థాయి అధికారి వెళ్ళినప్పుడు ఆయన మీద వాస్తవంగా అంతకుముందు అతను కోర్టుకు వెళ్ళాడు. పాట్నా హైకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే, పాట్నా హైకోర్టులో అప్పీల్ చేసుకున్నాడు. ఆయన చేసుకుంటే అప్పుడు కోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే, మీరు అక్కడ దర్యాప్తుకి సహకరించండి అని చెప్పింది. దర్యాప్తుకి సహకరించి అరెస్ట్ చేయకుండా ఆర్డర్ అనమాట. దర్యాప్తు తర్వాత తేలితే అరెస్ట్ చేయాలి. ఇక్కడ సమస్య ఏంటంటే బాధ్యత ఫిక్స్ చేయటం. అది ఫర్దర్ దర్యాప్తులో తేలాల్సిందే తప్పించి ఏముండదు. రఘురామకృష్ణరాజు గారు తనని టార్చర్ చేశారన్నటువంటి కేసు సిబిఐ విచారణ అడిగారు. అప్పుడు సుప్రీంకోర్టు అది ఇవ్వడం కొట్టేస్తున్నామన్నప్పుడు విత్డ్రా చేసుకున్నారు. మరి అక్కడే కేసు దగ్గర పెద్ద సమస్య వచ్చింది కదా.